బ్రహ్మార్పణమమ్మ బ్రహ్మము 3వ పుస్తకం పారాయణ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే జీవులు తత్వజ్ఞుల వలన క్రమ మార్గమైన ముక్తి మార్గమును తెలుసుకొని యోగ మార్గము ద్వారా సాధన చేసి తరించునో అటివాడు పరంధాముడైన సర్వసముడైన అవ్యయుడైన సర్వభూతములయందు జ్యోతిస్వరూపుడై నివసించుచున్న పరబ్రహ్మమును ఆత్మస్వరూపునిగా తెలిసి నిర్వాణ పదము పొందుచున్నాడు. పరమాత్మ తత్వజ్ఞులను దర్శించి క్రమ మార్గమును తెలుసుకుని తరించమని తెలిపి ఉన్నాడు. నీవు చేయదగినదియు చేయరానిదియు నిర్ణయించినప్పుడు శాస్త్రము ప్రమాణమై ఉన్నది. పరబ్రహ్మమును ఎవరు తన ఆత్మస్వరూపముగానే తెలుసుకొనుచున్నాడో అటువానికి సర్వవ్యాపకమైన నాశరహితమైన ఆ పరమాత్మ యొక్క ఆత్మస్వరూపమే సర్వదా గోచరించుచుండును. ఏ మనుజుడు తానే బ్రహ్మమని ఎరింగియుండునో అటివాడు ఏ పని చేసినా ఏమి తినినా ఎలా ప్రవర్తించినా విధి నిషేధాజ్ఞాలతో పని లేదు. అటివాడు ఎట్టి కర్మలు చేసినప్పటికీ వాటిచే బంధింపబడడు. జీవించి ఉన్నప్పుడే పరమాత్మానుభూతి చెందిన వారికి జీవన్ముక్తులని పేరు. మరియు అట్టి జీవన్ముక్తులు ఎట్లున్ననో భంగం లేదు. ఎవనికి నేను కర్తను అని తలంపు లేదో, ఎవని యొక్క బుద్ధి విషయములను కర్మలను అంటదో వాడు బంధింపబడుటలేదు. తనను శాసించు వేరొకడు లేనందున సమయములు లేనివాడే ఉన్నాడు. కావున ఎవరికి అహంకారం నశించి పరమాత్మానుభూతి కలుగును అట్టి వారికి ఎట్టి నియమములతోనూ పనిలేదని తెలియచున్నది. ఆత్మజ్ఞానులు నిమిషము గాని అరనిమిషము గాని ధ్యానముచే బ్రహ్మనిష్ట కలుగును. ధ్యానమొక్కటియే విశిష్టమైనదని చెప్పబడుచున్నది. మహానుభావులైన యోగులు నిమిషము గాని అరనిమిషము గాని ఏ స్థలమున నివసించుచుందరో ఆయా స్థలములు ధర్మక్షేత్రములై కురుక్షేత్ర ప్రయాగ నైమిసారణ్యము మొదలగు పుణ్యస్థలములతో సమానం అనిపించుకొనును. జ్ఞాని సమచిత్వము కలిగి ఆత్మనిష్ఠుడై ఉండును. అట్టి వారికిక పునర్జన్మ ఉండదు. బ్రహ్మవేత్తలైన వారినొకరిని భోజనాదులతో సంతృప్తిపరిచిన ఎడల అఖిల జగత్తు అంతయు తృప్తి చెందినట్లగును. అట్టి బ్రహ్మవేత్తకు విధేయులై ఏదేని కొంచెము సత్కరించినను అది మిగుల ఘనత రూపమును దాల్చి ఫలములిచ్చును. ఎవరైనను తన యథాశక్తి ఏ చిన్న వస్తువు ఇచ్చినను బ్రహ్మజ్ఞానానుభవము గల యోగీశ్వరునికి ఇయ్యవలయును. ఇట్టి యోగి అనిపించుకుని నా పూజ్యునకు సంతుష్టి నొందినట్లు అన్నము పెట్టిన వారు తాను తరించుటే కాక తనకంటే ముందున్న 10 తరముల వారిని తరింపచేసిన వారగుచున్నారు. బ్రహ్మజ్ఞానియగు యతీశ్వరుడు ఎవని యొక్క గృహమునందు భుజించుచున్నాడో అట్టి గృహమునందు స్వయముగా భగవంతుడే భుజించినట్లగును. మరియు అట్టి యతీశ్వరునకు తృప్తి కలుగునడల 3 లోకములు భుజించిన తృప్తి చెందినట్లగును. ఎవరైనను ఏమి ఇచ్చినను మేరు పర్వతంతో సమానమనియు బ్రహ్మవేత్తకు బ్రహ్మమును భేదము లేదు. 1 బ్రహ్మవిత్, 2 బ్రహ్మవిద్వర, 3 బ్రహ్మవిద్వర్య, 4 బ్రహ్మవిద్వరిష్ట, 1 బ్రహ్మవిత్తు. వీరు లోకోపకారార్థముగా సకల సత్కర్మలు చేయుచు గృహస్థాశ్రమమునందుండుచు సదా బ్రహ్మమును బోధించుచుండును. వారికి ఆపేక్ష లేదు. దైవాధీనముగా తనకు లభించిన వాటిని అనుభవించుచుందురు. 2 బ్రహ్మవిద్వర, ప్రాప్తించిన దానిని భుజించి ఏకాంత స్థలమును చేరి బ్రహ్మనిష్ట చేయుచు వారే బ్రహ్మవిద్వర్లు అని నా అనుభవము అని చెబుతున్నారు అమ్మ. బ్రహ్మవిద్వర్లు ఇటివారు ఏకాంత స్థలమునందు చేరి బ్రహ్మనిష్ట చేయుచు నిరంతరము ఆత్మానందములో నిమగ్నులై ఉందురు. శరీర స్పృహ ఉండదు. ఎవరైనను నోట పెట్టిన అభ్యాసవశమును మృంగుదురు. ఎక్కడికి వెళ్ళినా కూర్చున్నా ఒక్కటే. వారికి సదా బ్రహ్మనిష్టలో ఉందురు. నా అనుభవము అని చెబుతున్నారు. 4 బ్రహ్మవిద్వరిష్టు. వీరు అనిత్యమగు పదార్థములందు అహంకార మమకారములుంచక స్వకర్తృత్వమును భావింపకుండువారు. శరీర ధర్మములకు అతీతులగుదురు. కర్తృత్వము లేకుండా అంతా బ్రహ్మముగానే భావించుస్తూ శరీర ధర్మములను
దాటిన స్థితి కలిగిన వారు. ఈ నలుగురు బ్రహ్మపరోక్ష జ్ఞానులే. సంస్కారమును బట్టి నడుతురు. ముక్తియందు నలుగురు సమానులే, భేదము లేదు. త్యాగి అయి విచారించును, రాజై శాసించును, ఆచార్యుడై ఉపదేశించును, సైనికుడై యుద్ధము చేయును, అనేక వ్యాపారములు చేయుచున్నను వాని ఫలములందు ఆసక్తిని చూపరు. బ్రహ్మార్పణమమ్మ. అమ్మ పాద పద్మాలకి నమస్కరించుకుంటూ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో ఈరోజు సత్సంగాన్ని కొనసాగిద్దాం. నీ గృహాన్నే ఆశ్రమంగా చేసుకుని ఆత్మగృహంలో నీ మనస్సుని ఉంచు. జరిగే మార్పులన్నీ అందులో లయమవుతాయి. ధ్యానం సహజం అయితే కానీ మన స్థితిలో మనం ఉండలేం. రోజంతా పగలు రేయి తేడా లేకుండా అవకాశం కుదిరినప్పుడల్లా ధ్యానం ధ్యాసలో ఉండాలి. పట్టుదలతో ఉంటే ఈజీగా పొందగలము. మన విధిని మనమే తయారు చేసుకుంటున్నాము. మృత్యువు మన వెంటే ఉన్నది. అందరి వేస్టరీలు మనకెందుకు? బ్రహ్మం హిస్టరీ చదువుకుని మనం అది అయిపోవాలి. లోపలికి విషయాలు రాకుండా ఖాళీగా చేసుకోవాలి. ఈ ప్రపంచ సృష్టి ప్రవాహం చూసి మనము ఏడవడము అనవసరము. అవి ఆపినా ఆగవు. జ్ఞాన నేత్రంలో మన స్థితిలో మనం ఉండాలి. అవన్నీ దేహానికి. మనం ఆత్మలము. సచ్చిదానంద స్వరూపమే మన స్థితి. మనం సంసారంలో ఉన్నాం కాబట్టి గృహాన్ని ఆశ్రమంగా చేసుకుని అన్ని పనులు వేగంగా చక్కబెట్టుకుని ఎల్లవేళలా తత్వంలో ఉంటూ శరీరాన్ని ఆడించాలి. జన్మలు తెచ్చే పనులు చేయకూడదు. క్షణమాత్రంచే బ్రహ్మస్థితిలో ఉంటే ప్రపంచం శూన్యమైపోతుంది. క్షణాలు, రోజులు, సంవత్సరములు బ్రహ్మంగా గడుపుకోవాలి. ముఖ్యమైన కార్యక్రమాలు, పనులకి బయటికి వెళ్ళి మిగిలిన సమయం ఎక్కువగా బ్రహ్మంగా ఉండాలి. అంతఃకరణము శుద్ధంగా అద్దంలా ఉండాలి. ఆయుర్దాయం తెలీదు కావున కాలం వృధా చేయకుండా బ్రహ్మంగా ఉంటూ మరణం ఏ క్షణం వచ్చినా మనం బ్రహ్మంగా రెడీగా ఉండాలి. మనస్సును మరిచిపోవడం, అంతఃకరణం కదలకుండా ఉంచుకోవటము. మనం పుట్టినట్లే మర్చిపోవాలి. ఏమీ లేని దానిలో ఏమీ లేనట్లుగా ఉండాలి. అప్పుడు జీవితకాలం లెక్కకు రాదు. అఖండమైన బ్రహ్మధ్యాసలో ఉన్నప్పుడు శరీరం వివిధ దశలను బట్టి ఆటగా పనులు జరుగుతాయి. జ్ఞానికి తాను పుట్టానని, ఇన్ని సంవత్సరములని, శరీరం పెరిగిందని, వృద్ధాప్యం అన్న ధ్యాసలు ఉండవు. ఎందువల్ల అంటే అంతటికీ ఆధారమైన బ్రహ్మంలో మనస్సు ఉంది. బ్రహ్మం కోసం వచ్చాము. బ్రహ్మంలో ఉంటూ పనులు చక్కబెట్టినట్లయితే జీవితం లెక్కకు రాదు. మనస్సుకు సంకల్పం వస్తే బలం ఉంటుంది, లేకపోతే రోజు సెకండ్లా ఉంటుంది. అవసరమైన దానికి క్షణంలో ఆలోచించి మిగిలినంతా ధ్యాసలో ఉండాలి. నాకు ఇంతసేపు మూలాధారం నుండి సహస్రారం వరకు ఊర్ధ్వంగా పనిచేస్తుంది. కాబట్టి ఏ ధ్యాస లేదు. ఎవరి సంస్కారాలు వారివి. చైతన్యంగా ఉంటూ చైతన్యంగా పనిలేని పని. అంతఃకరణం కదలకుండా ఉంచుకోవటమే చూడాలి. మీరందరూ జగత్తును మాయ అనుకుంటున్నారు, కానీ బ్రహ్మంగా ఉంటూ బ్రహ్మాధారంలో సృష్టికి ఆధారమైన బ్రహ్మము చూస్తున్నాను. కాబట్టి నాకు జగత్తు కూడా బ్రహ్మమే. అనగా వెలుపల యావత్తు బ్రహ్మమే. బ్రతికి ఉన్నామంటే చనిపోతాము. అసలు మనస్సు లేకపోతే ఉన్నది బ్రహ్మమే. బ్రహ్మానికి చావు పుట్టుకలు లేవు. లోపల ఏమైనా ఉంటే పట్టి పీడిస్తుంది, కానీ ఏమీ లేకుండా బయట ప్రవర్తిస్తాను. అప్పుడు లోపల బయట హాయి హాయి. మనస్సే మాయ అంతటికీ కారణం. కావున అది లేకుండా చేసుకోవాలి. పనికి మధ్య ఎల్లవేళలా బ్రహ్మం గురించిన తపనతో ఉండాలి. జ్ఞాన తపస్సులో ఉంటే శరీరానికి ఎటువంటి ఆపద వచ్చినా లెక్క చేయము. పెద్దవాళ్ళ మాటలు వింటుంటే కొన్ని వాక్యాలు లభిస్తాయి. వాటిని గ్రహించి జ్ఞానంలోకి తిప్పుకోవాలి. ధ్యానంలో సర్వేంద్రియాలు సమసిల్లుతాయి. వాక్కు కన్నా ఏ విధమైన బ్రహ్మానుభవంలో ఎక్కువసేపు ఉండాలి.
జ్ఞాన స్వార్థంతో ఉండాలి. జ్ఞాని దగ్గర ప్రతిదీ తెలుస్తుంది. జ్ఞాని నడత ప్రతి క్షణం యోగంతో కూడుకునే ఉంటుంది. సృష్టిని సృష్టించిన వాడే సాక్షిగా ఉన్నాడు. ఇక మనం ఎందులకు ప్రపంచాన్ని పులుముకుంటున్నాము? ఎవరు ఉద్ధరిస్తున్నారు? ఎవరు ఉద్ధరింపబడుతున్నారు? ఈ చైతన్యం మనకు గురువుగా ఉంది. మనోమౌనంలో మనసును బ్రహ్మలయం చేయాలి. ఇది పనిలేని పని. మనసు యొక్క యాక్షన్ కంట్రోల్ చేసి బ్రహ్మం వైపు తిప్పండి. బ్రహ్మం వైపు డైరెక్ట్ చేయండి. బ్రహ్మంగా చేయాలి. ప్రశ్నలు లేని స్థితిలో మనం ఉండాలి. భూత భవిష్యత్ వర్తమానాలు బ్రహ్మమే. బ్రహ్మధార పూర్వక తత్వ విచారణ చేయాలి. బ్రహ్మం లేకపోతే ప్రపంచం ఉనికి ఉండదని, తనలో ఉన్న బ్రహ్మమే అంతటా ఉన్నదని తెలుస్తుంది. వివేక జ్ఞాని సాక్షిభూతుడిగా ఏమి చేస్తున్నాడు? మనస్సు భావనా బలం వల్లనే దుఃఖం కలుగుతుంది. నేను దేహమునన్న భావన వల్లనే దుఃఖం కలుగుతున్నది. తత్వంలో ఈ జీవితం జ్ఞానపూర్వక అనుభవంగా ఆనందంగా ఉంటుంది. మన పని పూర్తి అయ్యాక మానవ జన్మకు వచ్చాము. ఉన్నది ఉన్నట్టు, లేనిది లేనట్లు తెలుసుకోవడానికి వచ్చాము. ఈ జీవిత ప్రయాణంలో విషయాలు అన్నీ సామాను తగ్గినప్పుడే ప్రయాణం తేలికవుతుంది. దేహాన్ని పుట్టినప్పటి నుండి వెళ్ళే వరకు ఏడిపిస్తున్నాము. మనస్సును త్రిప్పి కర్మలను దేహానికి అంటిస్తున్నాము. కావున మనస్సును శుద్ధం చేయాలి. బ్రహ్మానుభవంతో బ్రహ్మంగా సృష్టిలో ఆడుకోవాలి. బ్రహ్మార్పణం. అమ్మ పాద పద్మాలకు నమస్కరించుకుంటూ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో ఈరోజు సత్సంగాన్ని కొనసాగిద్దాం. దేహానికే కానీ ఆత్మకు మరణం లేదు. ఎందులోనూ ఏమీ లేదని తెలుసుకోవటమే విజ్ఞానం. నేను తప్ప ఏమీ లేదు, అది లేదు, ఏమీ లేదు అని ఉండటమే నేనుగా ఉన్నాను. అన్నీ హుళక్కే. దేహంలో అన్ని పనులు ధర్మంగా చేసుకుంటూ మనసులో తనకు తానుగా ఉండాలి. ప్రారబ్ధం నడిపిస్తుంది. ఉన్నది పోలేదు, లేనిది రాదు. ఎవరో మనల్ని అన్నారని అనుకొని ఆలోచించుకో. ఊరి సోది వలన పాపం వస్తుంది. ఎవరిని ఏమీ అనకుండా తీర్పు ఇచ్చే దేవుడు ఉన్నాడు. నేను దేవుని తప్ప ఎవరిని నమ్మను. నమ్మినట్లు నటిస్తాను. ఆలోచనే పాపం, దుఃఖం జన్మలకు కారణమని తెలుసుకోవాలి. ధ్యానంలో కంప్యూటర్లా ఉండాలి. తన లక్ష్యంలో ఉండటమే చెలించకుండా నిజస్వరూపంలో ఏకత్వంలో నిశ్చలంగా ఉండుటే ఆరాధించుట. అంతఃకరణ శుద్ధి ఉంటేనే సూక్ష్మబుద్ధి. జ్ఞానంలో ప్రయాణం విడుదల అంటే భావనాతీతం. ఊహకి, ఇంద్రియాలకి, ప్రాణానికి, శబ్దము, వాయువుకు అందనిది. ఇది అది అని చెప్పనలవి కానిది. మంచి చెడ్డలలో ఏకత్వమై ఉన్నది. సంకల్పం లేనిది. శుద్ధతత్వంలో తెలియబడి అన్ని దేహాలలోనూ జాతి మత భేదం లేకుండా సృష్టి యావత్తు నేనే చైతన్యంగా ఉన్నాను. సంపాదించవలసిన అవసరం లేదు. మనలో ఉన్నది బయట దొరకనిది, తనకు తానుగా ఎల్లవేళ ఉండేది, ఏకాభిప్రాయంతో ఉండేది. ఎన్ని తెలుసుకున్నా తను తాను తెలుసుకోకపోతే వృధా. ఎక్కడికి వెళ్ళినా తత్వం మనసులో ఉంటే పైకి మాత్రం ఆ పరిస్థితిని బట్టి అలాగే ఉండాలి. వినున్నట్లు ఎన్ని మాటలు విన్నా చెప్పినా నాలో నేనుంటాను. నాకు కావాల్సింది సరిగ్గా వింటాను, చూస్తాను. మిగిలినవి వినున్నట్లు, తిన్నట్లు, చూచి చూడనట్లు ఉంటాను. పరిస్థితిని బట్టి ఉంటాను. ఇంద్రియాలను ఎలా తిప్పాలో నేను హెడ్ను కాబట్టి త్రిప్పగలుగుతాను. నాలో సంసారం లేదు. నా శరీరం సంసారంలో ఉంది. నాకై నేను బ్రతుకుతున్నాను. నేను నాది అనే అహంకార మమకారాలు దుఃఖహేతువులు. అహం పోతే అన్నీ పోయినట్లే. బాహ్య ప్రపంచంలో ఉన్న తన తత్వంలో తాను ఉండటమే హాయి. జీవించి ఉన్నంతకాలం మంచి అనిపించుకోలేము. జీవించి జీవోత్సవంలా ఉన్నప్పుడే చెడ్డ అనిపించుకోము. దేహం నేను కానప్పుడు నాకెందుకు అని మనస్సు కదలదు. అంతా మన మంచిగా అనుకుంటే మనస్సు కదలదు. ఏ మనిషికైనా జ్ఞానతత్వంలో ఉంటే మార్చగలం. విశ్వాసం ఉంటే మారతారు. పరిపూర్ణ గురువుతో ఉండాలి. ఎలా అంటే నిస్వార్థం, నిస్సంగత్వం, నిర్మలత్వం. బాహ్యంలో ఉండి లేనట్లు ఎల్లవేళ
అంతర్ముఖంగా కోటి మందిలో ఉన్న తన తత్వంలో తాను ఉంటూ శుభ అశుభాలకు అతీతంగా ఉంటాడు. ఎల్లవేళ తాను ఒంటరి అయి తనలో తానుంటూ అందరిలో ఉన్నట్లుగా కనిపిస్తాడు. బాహ్యం ఎంత తగ్గించుకుంటే అంత మనశ్శాంతి, ఖర్చు ఉండదు. నాది అన్నదల్లా పోయేదే. ఆత్మతత్వం అనే స్థితికి నేనే దేహం కానప్పుడు ఈ 14 లోకాల విషయాలు నాకెందులకు? దేని మీద భ్రాంతి లేనప్పుడే బ్రహ్మానుభూతి అందుతుంది. చురుగ్గా, హుషారుగా, బడలేక లేకుండా, ధనం, వస్తు, వాహనాలు అవసరం లేకుండా, వెనక ముందు లేకుండా నాలో ఉన్న చైతన్యంతో ఎక్కడ ఉన్నా ఉన్నది ఉన్నట్లుగా చూడగలుగుతున్నాను. హృదయం ఖాళీ అయ్యే కొలది చైతన్యానికి చేరువవుతాము. అందరి సంస్కారాలు ఒక్కటిగా ఉండవు కాబట్టి వ్యక్తి సంస్కారాలను తలంచరాదు. ఏకత్వంలో భిన్నత్వం ఆత్మతత్వంలోనే తెలియబడుతుంది. నమ్మకము, విశ్వాసం ఉన్నవారికే చెప్పాలి. మిగిలిన వారి భావాలను బట్టి చెప్పాలి. శక్తి ఎంత గొప్పదైనా మసలుకోవటంలో మార్పులున్నాయి. నియమనిష్టలు తత్వానికి ముందు క్రమశిక్షణ కోసం నేర్పినవి. మంచి సంకల్పం ఉన్నవారికి మంచే జరుగుతుంది. అక్కర్లేనిది అంటించుకోకూడదు. మనస్సుకు ఏమీ పుట్టినప్పుడే మనశ్శాంతి. ఆత్మసుఖమే సుఖము. సంపద, తెలివి, న్యాయం, ధర్మం, నీతి, శాంతి ఆత్మతత్వంతో చూసింది, చేసింది కర్మ కరెక్ట్. జీవత్వం పోయాక ఆ శరీరాన్ని చైతన్యమే ఆక్రమిస్తుంది. మనం ఉండటం అసలైన పని. ద్వంద్వాలు, సుఖదుఖాలు, లాభనష్టాలు సమంగా చూసిన వారికే మనశ్శాంతి. అంతా తన స్వరూపమైనప్పుడు ఆంతర్యం, ప్రపంచం ఆనందమయంగా ఉంటుంది. నిజమైన ప్రేమ వస్తుంది. చుట్టాలు మనవారు అనుకునేవారు మనకు మోక్షాన్ని ఇవ్వరు. అన్నింటిలో శరీరంతో ఉండు, మనస్సులో భగవంతునితో ఉండు. నా గురించే నేను చూసుకుంటాను. అందరి గురించి కాలం వేస్ట్ చేసుకోను. ఎవరి దేహాలను వారు చూసుకుంటూ సంసారం చేసుకుంటూ మన తత్వంలో ఉండటమే మేలు. ఆత్మతో తప్ప దేనిలో ఉన్న పతనమే. భర్త, భార్య, బిడ్డల వరకు పర్వాలేదు. ఎంతో ఆలోచించి ఎంత తక్కువ మాట్లాడితే అంత ఫలితం ఉంటుంది. కష్టాలు, సుఖాలు ఎవరికి చెప్పినా ఏమీ రావు. హేళన అవుతాము. ఒకరు చూస్తారని ఆశించటం తప్పు. ఒకరికి భారంగా ఉండరాదు. ఇచ్చేవి పుచ్చుకునే చోటు మొహమాటం వద్దు. కరెక్ట్గా ఉండాలి. లెక్క చీప్ అవరాదు. ఆశించవద్దు, తగలేసుకోవద్దు. యాచన కన్నా హీనమైనది లేదు. తను తెలుసుకుంటే దేహం పోయేదని తెలుస్తుంది. ఉన్నంతలోనే పెట్టుకోవాలి. మనస్సులో భగవంతునికి సర్వం సమర్పించడమే త్యాగం. ఏదీ నాది కాదు, నీదే అనే భావనలో నేను పుట్టను. భావన జన్మను వృధాగా చేసుకోను. ఇప్పటి వరకు నా జన్మ వృధా అయింది. ఒక్క క్షణం వేస్ట్ చేయను. వివేకవంతుడు సుఖదక్వ ద్వంద్వయముల అందలి కోరికను విడిచి శరీరమును ప్రారబ్ధమునకే వదిలిపెడుచున్నాడు. ఎవరి కుటుంబం బట్టి వారు నడుచుకోవాలి. ఖాళీలో నలక ఎలా కనిపిస్తుందో అంతర్ముఖంగా ఉన్నప్పుడు కొద్ది బాహ్యమైన వెంటనే తెలుస్తుంది. స్థితిలో ఎల్లవేళ ఉంటే కొత్త అనిపించదు. స్థితి తప్పితే లైన్ అవ్వటానికి టైం పడుతుంది. విషయాలు, సంఘటనలు అన్నీ దైవప్రసాదమే. అదృష్టంలో దురదృష్టం, దురదృష్టంలో అదృష్టం. భావశుద్ధియే జ్ఞానసిద్ధి. సమత్వమేన మతం, ఆనందమే ఆశ్రమం. సమత్వమే నా మతం, ఆనందమే నా ఆశ్రమం. తలంపు లేని స్థితే దైవం. విధి కావాలని కోరి తెచ్చుకుంటూ వద్దంటే ఎలా కుదురుతుంది? బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణమమ్మ. బ్రహ్మము 3వ పుస్తకం పారాయణ చేసుకుంటున్నాము. జ్ఞాని = భగవంతుడు. ఇట్టివాని ఉనికి తెలియవలయనున్న పూర్వజన్మ సుకృతం వలన గాని సత్సంగత్యం వలన గాని లభ్యమగుదురని తెలియచున్నది. శబ్దబ్రహ్మ విద్య 1, 2 పరబ్రహ్మ విద్య. గురువు చెప్పిన విధముగా అభ్యసించుచూ రాగా దానిని అతిక్రమించి స్వానుభవముగా పరబ్రహ్మానుభూతి చెందినచో అట్టి వారికి గల జ్ఞానానుభూతిని పరబ్రహ్మ విద్య యందురు.
యుగాంతమున అనగా చివరి దశలో సమస్త కర్మబంధములను దహింపబడి బ్రహ్మ సాక్షాత్కార సిద్ధిని పొందుచున్నాడు. నేనే అంతా అనేవానికి ముక్తి, సమస్తము నేనే, సర్వసంగ పరిత్యాగిన యోగి అగువాడు సమస్త విషయ సుఖములను అనుభవించుచున్నను వాటి యొక్క శుభాశుభ కర్మల యొక్క ఫలములచే అంటబడడు. పోయినా ఉన్న యోగికి ఒకటే, లభించిన ఆనందపడడు, లేకపోయినా బాధపడడు. వారికి పునర్జన్మ ఉండదు. ముక్తిపదము సదా మౌనమును ఆశ్రయింపుము. ఆ పరమాత్మ నేను అనడి మౌనముతో ఉండుము. ప్రపంచము తనకంటే వేరు కాదని, తనకన్నా రెండవది లేదని, ఆ ఏకైక పరిపూర్ణ బ్రహ్మమే నేనని ఎల్లప్పుడూ మౌనమును ఆశ్రయింపుము. మౌనమే గొప్ప తపస్సు. మౌనమనగా సంకల్పములు లేని నిస్సంకల్ప స్థితియే నిజమైన మౌనము. మౌనమునే మౌన సమయంలో మనస్సు పరమాత్మలో లయించి జీవబ్రహ్మైక్యము కలుగునని తెలిచున్నది. ఈ దేహము దేవాలయమని చెప్పబడినది. అందున్న జీవుడు సనాతనుడై సాక్షాత్తు దేవుడే. అట్టి దేవుని ఆత్మానాత్మ వివేకం వలన అజ్ఞానం విడిచిపెట్టి నేను బ్రహ్మమును అనడి భావన చేత అనగా ఆ బ్రహ్మమే నేను అనడి ఉండవలెను. ఈ స్థూలదేహము పంచభూతముల వలన ఏర్పడినది. ఇది జడము. 24 తత్వములు జడములే అనియు, జ్ఞానము లేనివి కావున జడములే అనియు, క్షేత్రమనియు, అనాత్మనియు, క్షరమనియు చెప్పబడును. ఇవి ఆత్మ వల్లనే అట్టి ప్రకాశము కలిగి చైతన్యవంతములగుచున్నవి. అట్టి ప్రకాశము లేనిచో నిర్జీవములే జడములగుచున్నాయి. కావున ఈ శరీరము దేవాలయముతో పోల్చి చెప్పబడినది. వివేకముతో నేను చైతన్య స్వరూపుడునైనా సాక్షాత్ దైవస్వరూపుడును అని తెలుసుకొని తన యందున్న ఆత్మస్వరూపుడైన పరబ్రహ్మమును పూజింపవలయునని తెలియచున్నది. తానే పరమాత్మి అని తెలుసుకొనవలెను. ఎవరి చేతను కల్పింపబడని పరబ్రహ్మమనియు తెలియచున్నది. స్వయం జ్యోతి రూపుడైన ఆత్మరూపములో ఉన్న అకల్పితుడనై పరమాత్మయే సత్యమని సత్యముగా తెలిసి మోక్షమును పొందవలెను. పరమాత్మను మాటిమాటికి ధ్యానించవలెను. జీవాత్మ పరమాత్మలో లీనమగును. నేను జీవుడను కాను, నేను దేహం కాదు. జీవ దేహభావములను అభావం చేసి నాయందే అనువింపబడుతున్న పరబ్రహ్మమే నేను. నేను శుద్ధస్వరూపుడను. జీవదేహముల భావముల మాలిన్యం నాకు లేదు. జ్ఞానస్వరూపుడను నేను. సంసార కారణమైన అజ్ఞానం నాకు లేదు. నేను ముక్తుడను. నాకు బంధం లేదు. ప్రశాంతమైన భగవంతుడను నేను. స్థిరమైన సదా ఉండే తత్వస్వరూపుడను నేను. 1 కృతయుగము 17,28,000 మనుష్య వర్షములు. 2 త్రేతాయుగము 12,16,000 మనుష్య వర్షములు. 3 ద్వాపరయుగము 8,64,000 మనుష్య వర్షములు. 4 కలియుగము 4,32,000 మనుష్య వర్షములు. మొత్తం 43,20,000. 1 మహాయుగము 71 మహాయుగములు. 1 మన్వంతరము. ఇది ఇంద్రుని ఆయుష్ 1000 మహాయుగములు బ్రహ్మకు 1 పగలు. 1000 మహాయుగములు బ్రహ్మకు 1 రాత్రి. 2000 మహాయుగములు బ్రహ్మకు 1 దినము. ఇట్టి 30 రోజులు బ్రహ్మకు 1 నెల. ఇట్టి 12 నెలలు బ్రహ్మకు 1 సంవత్సరము. అట్టి 108 సంవత్సరములు బ్రహ్మకు ఆయువు. దానినే బ్రహ్మకల్పమందురు. 1 బ్రహ్మకల్పము అది విరాటునకు 1 పగలు. 2 బ్రహ్మకల్పములు అది విరాటునకు 1 దినము. ఈ దేహమునందు పంచాగ్నులు కలవు. అవి 1 పాదములందు కాలాగ్ని, 2 నాభియందు జఠరాగ్ని, 3 హృదయమందు శీతాగ్ని, 4 కన్నులయందు క్రోధాగ్ని, 5 భ్రూమధ్యమందు జ్ఞానాగ్ని. బాహ్య జగత్తునందు వ్యాపించి ఉన్న పంచాగ్నులు. 1 బడబాగ్ని, బ్రహ్మాగ్ని అంటే ఇది సముద్రమున. 2 జఠరాగ్ని, ఇది సమస్త ప్రాణులు కడుపునందు. 3
కష్టాగ్ని, ఇది కట్టెలయందు రాపిడి వలన పుట్టును. 4 వజ్రాగ్ని, ఇది సూర్యుని యందు ఉండును. సప్త పాతాళ లోకములు, 1 పాదముల కింద అంతలం, 2 పాదముల యందు వితలం, 3 పిక్కల యందు సుతలం, 4 మోకాళ్ళ యందు మహాతలం, 5 తొడల యందు రసాతలం, జీవులు చేసిన పాపకర్మలు అనుభవించుటకు 84 లక్షల నరకములున్నవని పెద్దలు తెలుపుచున్నారు. ప్రధాన నరకాలు 72,000 నాడులు ఈ దేహమునందుండును. 9 ద్వారములు మానవ శరీరమునకు నాభికేంద్రముగా ఉన్నది. మానవ శరీరమునకు నాభికేంద్రముగానున్నది. 1 నాభియందు భూలోకము, 2 కుక్షియందు భువర్లోకము, 3 హృదయమునందు స్వర్గలోకము, 4 హృదయమందు మహర్లోకము, 5 కంఠమునందు జనాలోకము, 6 భ్రూమధ్యమందు తపోలోకము, శిరస్సునందు 7 సత్యలోకము ప్రతిష్ఠింపబడి ఉన్నది. బ్రహ్మార్పణమమ్మ. బ్రహ్మార్పణమమ్మ. బ్రహ్మము 3వ పుస్తకం పారాయణ చేసుకుంటున్నాము. బ్రహ్మాండ స్వరూపముతో కూడిన భూమి నీటియందు లీనమగుచున్నది. ఉదకము అగ్నియందు లీనమగుచున్నది. అగ్ని వాయువునందు లీనమగుచున్నది. వాయువు ఆకాశమునందు లీనమగుచున్నది. ఆకాశము మనస్సునందు లీనమగుచున్నది. బుద్ధి అహంకార చిత్తములు జీవాత్మకు క్షేత్రజ్ఞునియందు లీనమగుచున్నవి. క్షేత్రజ్ఞుడు పరమాత్మయందు లీనమగును. 5 పరమాత్మ తురీయమందు లీనమగుచున్నాడు. తురీయము విరమయమైన అఖండ ఆత్మ తేజస్సుతో నిండిన బ్రహ్మస్థానమైన తుర్యాతీతమందు లయమగుచున్నది. ఈ బ్రహ్మాండమైన సృష్టి అంతయు పరమాత్మ నుండియే ప్రవృత్తి రూపంలో క్రమముగా ఆవిర్భవించి తిరిగి అదే విధముగా నివృత్తి రూపములో ఆ పరమాత్మయందే లయమగుచున్నది. ఈ లయము సూక్ష్మరూపములో కూడా మరణకాలమందు యోగారూఢులందు జరుగుచున్నది. ఎట్లనగా ప్రాణము పోవుటకు ద్వారములున్న మలద్వారము, మూత్రద్వారము, 2 చెవులు, 2 ముక్కులు, 2 కన్నులు, 1 నోరు, 7 ద్వారములపైనున్న ద్వారములు, మరణకాలమందు ప్రాణము అధోద్వారములు గుండా పోయిన అధోగతియు, ఊర్ధ్వద్వారములు గుండా పోయిన ఊర్ధ్వగతియు కలుగును. 9 ద్వారములు కాక 10వ ద్వారము ఒకటి ఉన్నది. దానినే బ్రహ్మరంధ్రమని అందరు. ముక్తి కలుగుతుంది అని చెబుతారు. ఏ మనుజుడు తానే బ్రహ్మమని శుద్ధమగు మనస్సుచే ధ్యానయోగము ద్వారా తనయందే ఏకాగ్ర మనస్సుచే పరమాత్మను గాంచుచున్నాడో అట్టి వానికి అనేక 100 కోట్ల కల్పములందు చేయబడిన సమస్త పాపముల నుండి తరించుచున్నాడు. దేహోపాధి గల జీవుడు దేహము నశించగానే జ్ఞానస్వరూపము గల బ్రహ్మముతో ఐక్యము పొందుచున్నాడు. సూక్ష్మాతి సూక్ష్మ కాలగణమును ఒక చిటిక కాలమును మాత్రము అని పేరు. ఓం అని అనుటకు పుట్టు కాలము కూడా ఒక మాత్రము అని పేరు. కనురెప్పల పాటు ఒక లిప్త కాలము అందురు. లిప్తలు ఒక కళ, కళలు ఒక మహా ముహూర్తము, ముహూర్తములు ఒక అహోరాత్రము, ప్రాణములు ఒక ముహూర్తము, 60 వెఘడియలు ఒక గడియ, గడియలు ఒకటి ముహూర్తం, 30 ముహూర్తములు ఒక దినము, అరగడియలు ఒక జాము, 8 జాములు ఒక దినము, ఒక జాముకు 3 గంటలు, ఒక ముహూర్తమునకు 48 నిమిషములు, 15 దినములు, ఒక పక్షము, 2 పక్షములు, ఒక మాసము, 2 మాసములు, ఒక ఋతువులు, 3 ఋతువులు, ఆయనము, ఆయనములు ఒక సంవత్సరము, ఉత్తరాయణము 6 మాసములు, దక్షిణాయనము 6 మాసములు, ఒక మనుష్య సంవత్సరము, దేవతలకు ఒక రోజు, 30 దినములు ఒక నెల, 12 నెలలు ఒక సంవత్సరము. 4 వేదములు, ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదములు, 6 వేదాంగములు, శిక్షా, వ్యాకరణ, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిషం, కల్పం, తర్క, మీమాంస, పురాణ, ధర్మ శాస్త్రాలు అనే 4 మొత్తం కలిపి 14 విద్యలు. సప్త మహర్షులు, 1 కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, విశ్వామిత్రుడు, కేతవుడు, జమదగ్ని, వశిష్ఠుడు,
షడ్దర్శనములు సాంఖ్యము, యోగము, న్యాయము, వైశాఖికము, పూర్వ మీమాంస, ఉత్తర మీమాంస. నవబ్రహ్మలు మరీచి 1, 2 భరద్వాజుడు, 3 అంగీరసుడు, 4 పులస్త్యుడు, 5 పులహుడు, 6 క్రతువు, 7 దక్షుడు, 8 వశిష్ఠుడు, 9 నామదేవుడు. అష్టదిక్పాలకులు 1 ఇంద్రుడు, 2 అగ్ని, 3 యముడు, 4 నైరుతి, 5 వరుణుడు, 6 వాయువు, 7 కుబేరుడు, 8 ఈశానుడు. సప్త సముద్రములు 1 లవణ సముద్రము, 2 ఇక్షు సముద్రము, 3 సురా సముద్రము, 4 సర్పి సముద్రము, 5 దది సముద్రము, 6 క్షీర సముద్రము, 7 శుద్ధోదక సముద్రము. సప్తకుల పర్వతములు 1 హిమవంతము, 2 నిషధాత్రి, 3 వింధ్యము, 4 మాల్యవంతము, 5 పార్యత్రము, 6 గంధమాదనము, 7 హేమకోటము. సప్తద్వీపములు జంజూద్వీపము, పక్షద్వీపము, కుశద్వీపము, క్రాంచద్వీపము, శాఖద్వీపము, శాల్వల ద్వీపము, పుష్కద్వీపము. నవవర్షములు భరతవర్షము, కింపురుష వర్షము, హరివర్షము, ఇలావృత వర్షము, రమ్యక వర్షము, హైరణ్యక వర్షము, కురు వర్షము, 8 భద్రాస వర్షము, 9 కాతుమూల వర్షము. నవఖండములు భరతఖండము 1, 2 ఇంద్రఖండము, 3 చరుఖండము, 4 గభస్తిఖండము, 5 నాగఖండము, 6 తామ్రఖండము, వారుని ఖండము, 5 సౌమ్యఖండము, 9 గంధర్వఖండము. బ్రహ్మార్పణ. అమ్మ పాదపద్మాలకు నమస్కరించుకుంటూ బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో ఈరోజు సత్సంగాన్ని కొనసాగిద్దాం. అంతటా నిండి ఉన్న బ్రహ్మమునకు బ్రహ్మము నమస్కరించుచున్నది. మాయ గురించి వివరిస్తున్నారు. మాయ అత్యంత జడమైనది. బ్రహ్మము వల్లనే అది చైతన్యముగా ఉన్నది, ప్రకాశించుచున్నది. జడమైన మాయలోకి బ్రహ్మ చైతన్యము వ్యాప్తి చెందినప్పుడే మాయ చైతన్యమగును. బ్రహ్మము సాక్షిగా ఉన్నాడు. బ్రహ్మ చైతన్యం లేకపోతే సృష్టి నశించిపోతుంది. మన లోపల ఉన్నది బయట ఉన్నది బ్రహ్మమైనప్పుడు తిరిగి బ్రహ్మమును ఎందుకు తెలుసుకోవాలి, ధ్యానం ఎందుకు చేయాలి అన్న ప్రశ్నలు ఉదయించవచ్చును. దానికి సమాధానము ఈ విధంగా ఉన్నది. ఈ విశ్వమంతయు అణుమాత్రమైనను ఖాళీ లేకుండా బ్రహ్మమే నిండి ఉన్నది. అయితే జీవులు మాయ అనే పొరచే నేను దేహమును అని అనుకుంటున్నారు. దేహభావనతో కర్మలు చేస్తూ జన్మచక్రంలో తిరుగుతున్నారు. మాయ ప్రభావానికి లొంగి ఉండుట జీవుడు, లొంగి ఉండువాడు జీవుడు. మాయను ఆధీనంలో ఉంచుకునుడు బ్రహ్మము. అంతఃకరణం 4 విధాలు. మనస్సు సంకల్ప వికల్పాలు చేయనట్టి ఆలోచనల సమూహమే మనస్సు. బుద్ధి నిర్ణయించినట్టి గుణముల భాగము బుద్ధి. చిత్తము చంచల స్వభావము కలిగినది చిత్తము. అహంకారము విపరీతమైన శరీర తాదాప్యము. వీటన్నింటినీ బ్రహ్మము అవ్వాలి. నేను బ్రహ్మమును, దేహము నేను కాదు అన్న భావనతో బ్రహ్మములో లయం చేయాలి. ముందుగా ప్రపంచం నిజం కాదని, దానికి ఆధారమైన బ్రహ్మమే అని విచారణలో మనస్సును అంతర్ముఖం చేయాలి. అంతర్ముఖమైన మనస్సుకు లోపల ఉన్న చైతన్యం, అంతటా ఉన్న చైతన్యం ఒకటే అని అనుభవం అవుతుంది. గుణాతీతమైన శుద్ధ మనసు బ్రహ్మపొర తొలగినప్పుడు ఇక మనసు లేదు, అంతా బ్రహ్మమే. బ్రహ్మము వ్యాపకమైన పరమాత్మయే. బ్రహ్మదీక్ష బ్రహ్మముడులు. ఎన్నో జన్మల సంస్కార ఫలం ఈ మానవ జన్మ. మనస్సు లేకుండా చేసుకున్నప్పుడే బ్రహ్మాన్ని పొందగలము. ఇది కొన్ని రోజుల దీక్ష కాదు. చివరి వరకు నేను బ్రహ్మమును అనే అనుభవంతో ఉంటూ శరీర పర్యంతం వరకు సర్వవ్యాపకమైన పరమాత్మ అన్న అనుభవంలో ఉండాలి. ఈ దీక్షయే జన్మదీక్ష, విదేహ కైవల్య దీక్ష. ఈ దీక్ష సాధనలో నేనుకు బ్రహ్మముతో ముడివేయాలి. లేచినది మొదలు బ్రహ్మం లేచింది, చూసింది. బ్రహ్మంగా పనులు చేస్తున్నాము. బ్రహ్మజ్ఞానం వల్ల మాత్రమే బ్రహ్మం తెలియబడును. బ్రహ్మంగా అనుభవిస్తూ, అంతా బ్రహ్మంగా చూస్తూ బ్రహ్మమయంలో ఉండాలి. ఆహారము బ్రహ్మము తిన్నది అంటే సాత్విక ఆహారము, రుచి భావన లేకుండా బ్రహ్మంగా ప్రసాదంగా సరిపడినంత తినాలి. ప్రతిభని
బ్రహ్మాధారంతో చేయాలి. గుణాలను బట్టి బ్రహ్మంగా ఉంటేనే యుక్తిగా మసులుకోవాలి. అన్ని పనులు బ్రహ్మంగా చేయడం వల్ల శరీరధ్యాస తగ్గి బ్రహ్మధ్యాస పెరిగి పూర్తిగా బ్రహ్మమే అయిపోతాము. అప్పుడు ధ్యానంలో కూర్చున్నది, ధ్యానించేది, ధ్యానము అంతా బ్రహ్మమే అయిపోతుంది. బ్రహ్మము లేకపోతే శరీరము శవమే కదా. అందువల్ల నేను బ్రహ్మము అన్న ధ్యాసలో శరీర పర్యంతం వరకు ఉండాలి. బ్రహ్మముడులు నేను బ్రహ్మమును. మనస్సు దేహధ్యాసలో సుఖదుఖాలకు కారణమవుతున్నది. నేను బ్రహ్మనన్న భావన వల్ల మనస్సు శుద్ధమై అంతర్ముఖమై తత్వ విచారణ ఏర్పడతాయి. నేను బ్రహ్మమును. అందరిలో ఉన్నది బ్రహ్మమే. తనలో ఉన్న బ్రహ్మంలో అనుభవంలో ఉంటూ అందరిలో ఉన్న బ్రహ్మము చూస్తూ బ్రహ్మము యొక్క సత్లక్షణాలతో ధర్మబద్ధంగా జ్ఞానమయమైన యుక్తితో పనులు చేస్తాడు. తనలో ఉన్న బ్రహ్మ తాదాత్మ్యంతో అంతటా ఉన్న బ్రహ్మాన్ని స్మరించి హంసలాగా అనుభవిస్తాడు. నేనే అంత సర్వవ్యాపకమైన పరమాత్మను నేను. లోపల వెలుపల అంతా నేనే అన్న అనుభవంలో ఉంటూ సృష్టిలో ఉన్న బ్రహ్మను బ్రహ్మానుసంధానంతో ఒక వ్యవహారాలు చక్కబెట్టుకుంటూ నిర్మల సరోవరం వలె ఉంటాడు. మరణ సమయంలో శరీరం పంచభూతాలతో కలిసిపోయింది. చైతన్యంలో లయమవుతుంది. బ్రహ్మ పురుషోత్తముడు తనలో ఐక్యం చేసుకున్నట్టుకు మనస్సు అనే మాయకు ఈ మూడు ముళ్ళు వేసి తనలో లయం చేసుకుంటారు. ఇది నిజమైన బ్రహ్మ కళ్యాణం. మేఘం కప్పబడిన సూర్యుడు అవి తొలగిపోగానే ఏ విధంగా ప్రకాశిస్తాడో అదేవిధంగా అజ్ఞానమనే ఆవరణం తొలగిపోగానే ఆత్మ తనదైన స్వయం ప్రకాశంతో ప్రకాశిస్తుంది. మనస్సు గమనిక, తత్వ విచారణ. జీవితాన్ని కోరికలతో, ఆలోచనతో మనమే పాడు చేసుకుంటున్నాము. ఎల్లవేళలా బ్రహ్మం గురించి కోరికతో, స్వార్థంతో ప్రపంచ ఆలోచనలు యమలోకానికి మెట్లు. ఆత్మ విచారణ ఆనందంగా ఉండాలి. ఇక్కడ స్వార్థం అంటే ఆత్మను అని అర్థం చేసుకోవాలి. అధ్యయనంలో, అనుభవంలో ఉండాలి. పనికి మధ్యలో ఎల్లవేళలా బ్రహ్మ కోరికతో ఉండాలి. దానివల్ల ఆతృత పెరిగి మనసు లేకుండా శరీర పనులు వేగంగా చెక్కబెట్టుకుని బ్రహ్మధ్యాసలో పడి ఉంటాము. మన చైతన్యమునకు సాంగత్యం జరగాలి. మన చైతన్యమే మనకు గురువు. ఆత్మలో ప్రయాణం చేయాలి. ప్రతి దానిలో ఉన్న చైతన్యంతో మనం చైతన్య తాదాప్యం చెందాలి. బాహ్య ఆలోచనలు యమలోకానికి మెట్లు. ఆత్మ విచారణకి అంతర్ముఖమైన స్వస్థానం పొందుతాము. మనల్ని గుర్తుపెట్టుకోవాలి. ప్రపంచ అశాశ్వతను గుర్తించాలి. నీవు బ్రహ్మను అన్న భావనలో ఉంటూనే మనస్సు కదిలినప్పుడు దేనివల్ల కదిలిందో దానిని బ్రహ్మంగా మాయగా విడగొట్టి బ్రహ్మమును పట్టుకొని మాయని వదలాలి. దాని అస్థింతను తెలుసుకుని సాధన చేసి జాగ్రత్త పడాలి. మనస్సును ప్రపంచం మీద పెడితే జన్మలు, బ్రహ్మం మీద పెడితే అంతా బ్రహ్మము. ఏ అవతార పురుషుడైనా బ్రహ్మీ స్థితిలోనే ఉన్నారు. వాక్కును అధికంగా ఉపయోగించడం వల్ల జన్మలు పెరుగుతాయి. ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడాలి. ఏది ఎంత బంధంలో చిక్కుకుపోతామో ఈ నిజం కాని ప్రపంచంతో ఉండి లేనట్లుగా ఉండాలి. మన తత్వంలో మనం ఉండటమే మానవ జన్మ. బాధ్యతగా, ఆనందంగా మనసును చైతన్యంలో ఉంచి అన్ని పనులు జరుపుకోవాలి. బ్రహ్మంగా ఉంటూ బ్రహ్మగా ప్రయాణం చేయాలి. మనం ఎవరము అన్న గుర్తులో ఉన్నప్పుడు మాత్రమే అందరిలో ఉన్న చైతన్యాన్ని చూడగలము. మనం చైతన్యంలో నడుస్తున్నాం కాబట్టి మన చేత నడత ఎవరిని బాధ పెట్టకూడదు. అది బ్రహ్మశాసనం. ఇది ఏకాత్మ సభ. ఇక్కడ గురువు శిష్యులు లేరు. మనం వినేది ధ్యానం అన్న బ్రహ్మమే. మనల్ని మనం సంస్కరించుకోవడానికి ఇక్కడికి వచ్చాము. మన బుద్ధి తిన్నగా ఉంచుకొని అవసరమైన వరకే మాట్లాడుకుంటూ ఎల్లవేళలా తత్వంలో ఉండాలి. జరిగిన దానికి, జరగబోయేదానికి ఎల్లవేళలా బ్రహ్మంలో ఒదిగే ఉన్నాను. కావున అవి నాకు అంటలేదు. మార్పు లేని దానితో మనం ఉన్నట్లయితే బ్రహ్మంగా ఉండగలము. బ్రహ్మార్పణం అమ్మ. బ్రహ్మము 3వ పుస్తకం పారాయణ చేసుకుంటున్నాము. సప్త ఊర్ధ్వలోకములు: భూలోకము, భువర్లోకము, స్వర్గలోకము, మహాలోకము,
జనాలోకము, 6 తపోలోకము. అధోలోకములు: 1 అతలము, 2 వితలము, 3 సుతలము, 4 తలాతలము, 5 రసాతలము, 6 మహాతలము, 7 పాతాళము. ఈ విధముగా ఈ సుషుమ్నా నడికి అంతర్గతముగా కుండలినీ శక్తి గలదు. మరియు వీణాదండమునకు వీణకు మెట్ల వలనే ఒకటి మీద ఒకటిగా 33 పూసలుండును. అందు మొదటి 7 పూసలు మెడపూసలనియు మిగతా 26 పూసలు వెన్ను పూసలనియు చెప్పబడును. ఈ విధముగా ఉండేడు 33 పూసలనే 33 దేవతలని, శరీరమునందల 33 కోట్ల రోమములచే 33 దేవతలు, ఇంద్రుడు, బ్రహ్మ, అష్టవసులు, ఏకారుద్రులు, ద్వాదశాదిత్యులు ఉందురు. ఈ విధముగా సమస్త విశ్వమంతయును సుషుమ్నా నాడి యొక్క మధ్యమందు అంతర్భూతములై ఉన్నవి. అజపము మొత్తము 21,600 హంసలు ప్రణవ స్వరూపము. ఇది పురుషులకు స్త్రీలకు శోణితము సృష్టి రహస్యము. మనము భుజించడి అన్నపానీయాదులు 15 గడియలకు జఠరాగ్ని వలన రసముగా మారును. ఈ రసము సామాన్య రక్తమే పరిణమించుటకు 15 రోజులు పట్టును. ఈ సామాన్య రక్తము శుద్ధ రక్తముగా మారుటకు 27 రోజులు పట్టును. 27 నక్షత్రములు ఏర్పడుటకు కారణము. శుద్ధ రక్తము మాంసముగా మారుటకు 1 మండలము 49 రోజులు పట్టును. కనుక ఏ వ్రతానుష్ఠానము 1 మండలం రోజులు చేయవలసి ఉందని ఏర్పడినవి. ఈ మాంసము మేధస్సుగా మారుటకు మరలా 52 రోజులు పట్టును. కనుకనే 52 అక్షరములు ఏర్పడుటకు కారణమైనది. ఈ మేధస్సు ఎముకలుగా మారుటకు 64 రోజులు పట్టును. కనుకనే 64 కళాశాస్త్రములు చతుష్టష్ట కళలు ఏర్పడినవి. ఈ ఎముకలు మజ్జుగా మారుటకు 21 రోజులు పట్టును. 21 సమిధలు యజ్ఞకుండములనందు సమర్పించుటకు కారణము. ఈ మధ్య శుక్లముగా మారుటకు 96 రోజులు పట్టును. కనుక సాంఖ్యయోగులు ఈ దేహము 96 తత్వములతో కూడినదని చెప్పుదురు. మరియు శుక్లము వల్లనే 84 లక్షల జీవరాశులు ఉద్భవించుటకు కారణమనియు తెలియచున్నది. ఈ శుక్లము జీవునికి ఓజస్సుగా మారుటకు 108 రోజులు పట్టును. కనుకనే సమస్త మంత్రము 108 మార్లు జపము చేయుటకు కారణమై ఉన్నది. ఇంద్రియ నిగ్రహము కలవానికే ఆత్మసాక్షాత్కారము కలుగుటకు మేధాశక్తి సమర్థవంతమగుచున్నది. ఇట్టి బ్రహ్మచర్యముచే పూర్ణాయువు, బ్రహ్మ తేజస్సు, సంపూర్ణ ఆరోగ్యము, సూరత్వము, అపార ప్రజ్ఞ, కీర్తి, గొప్ప యశస్సు, ఐశ్వర్యము, దైవానుగ్రహము మొదలగు అన్నియు సిద్ధించునని మహానుభావులు యోగీశ్వరులు చెప్పియున్నారు. ఆత్మయందే ఆత్మచే నిరంతరము సంతుష్టిని పొందుదురు. ప్రాణమునకు ఆకలని దప్పికకు సాక్షి నేను చూచుచూ తెలుసుకొనుచున్నాను. దేహమునకు కులమునకు గోత్రమునకు పేరుకు వంశమునకు సాక్షిని నేను. దేహమునకు పుట్టుకకు ముసలతనమునకు చావుకు రోగమునకు సాక్షిని నేను. దేహము చిక్కుటకు బలియుటకు సాక్షిని నేను. మనస్సు పెట్టుటకు పెట్టుకుండుటకు సాక్షిని నేను. మనస్సు తొందరపడుట నెమ్మదిగా ఉండుటను చూచుటను సాక్షిగా ఉన్నాను. మనస్సు కోపముగా ఉండుట నెమ్మదిగా ఉండుట చూచుచూ సాక్షిగా ఉన్నాను. మనస్సు ఏమీ వద్దని ఉండుట అన్నీ కావాలని అనుట చూచుచూ సాక్షిగా ఉన్నాను. దేహమును మంచిని అనుభవించుట దుఃఖము అనుభవించుట చూచుచూ సాక్షిగా ఉన్నాను. దేహమును తిట్టుట పొగుడుట చూచుచూ సాక్షిగా ఉన్నాను. మనస్సు ఎటూ పోకుండుట ఎటూ పోవుట చూచుచూ సాక్షిగా ఉన్నాను. దేహము వాత కఫము సమానముగా వచ్చు దుఃఖములకు సాక్షిగా ఉన్నాను. మనస్సు మంచిదిగా ఉండుట చెడుగా ఉండుట చూచుచూ సాక్షిగా ఉన్నాను. దేహమునకు బ్రహ్మచర్యము గృహస్థము వానప్రస్థము సన్యాసమును చూచుచూ సాక్షిగా ఉన్నాను. మనస్సుకు వినాలని ఉండుట వినకూడదని ఉండుట సాక్షిగా ఉన్నాను. మనస్సుకు తాకాలని ఉండుట తాకాలని ఉండకుండుట సాక్షిగా ఉన్నాను. మనస్సుకు చూడాలని ఉండుట చూడకూడదని ఉండుట సాక్షిగా ఉన్నాను. మనస్సుకు వాసన చూడాలని ఉండుట వాసన చూడాలని ఉండకుండుట సాక్షిగా ఉన్నాను. ఇవన్నీ చూచుచూ ఉన్నవాడు తాను అనగా బ్రహ్మము. ఆ బ్రహ్మమునే నేను. మనస్సుకు భయము ఉండుట భయము ఉండకుండుటను చూచుచూ సాక్షిగా ఉన్నను. అన్నిటికీ బ్రహ్మముగా సాక్షిగా ఉండువాడును నేనే. బ్రహ్మార్పణమా. అమ్మ పాదపద్మాలకు నమస్కరించుకుంటూ
బ్రహ్మభావన జ్ఞాన సాధన సత్సంగంలో ఈరోజు సత్సంగాన్ని కొనసాగిద్దాం. ఎవరు చేసుకున్న ప్రారంధాన్ని బట్టి వారు సరి చేసుకోవాల్సి ఉంటుంది. పుట్టించిన దేవునికి తెలియదా నా వల్ల ఏమీ అవ్వదు భ్రమ. ప్రపంచం గురించి భావించటం ఆధ్యాత్మికంగా అపకారం. పేరు గొప్ప కోసం అలవాటుపడిన వాళ్ళు జీవితాన్ని వృధా చేసుకుంటారు. డ్యూటీ గుర్తింపులో ఉండటం ఆలోచించి జన్మలు తెచ్చుకోవటం మంచిదా, ఆలోచించక జన్మరాహిత్యం మంచిదా అని గ్రహించుకోవాలి. ఈ శరీరం సంపద అంతా భగవంతునిది. అహంకారం చే జన్మలకు వస్తున్నాము. జ్ఞానంగా ఉంటూ సంసారం చేయాలి. కాలాన్ని బట్టి మనమే మారాలి. ఆత్మానందాన్ని అనుభవించేవాడు అందరినీ సుఖపెడతాడు. సుఖమంటే నిత్య సుఖమే. ఆత్మసుఖము ఎల్లప్పుడూ ఉండే ఆనందమే. ఆత్మానందము తరుగు పెరుగు లేనిది. ఎన్ని దశలు మారినా ఏకత్వ సుఖమే సుఖము. కాలాన్ని మనస్సును ఉపయోగించుకోవాలి. ఎవరి గురించి చెప్పినా పంచుకున్నట్లే పాపం. ఆలోచించే కొలది కొత్త జన్మలు రెడీ. పిల్లల దగ్గర ప్రేక్షకులుగా ఉండాలి. ఎన్ని సమస్యలు వచ్చినా సైలెంట్గా ఉంటే సమస్యలు పరిష్కారం అవుతాయి. జ్ఞానంలో పంతం పట్టుకొని నాకేంటి నేను ఆత్మను కదా అని జనం లేకుండా చేసుకోవాలి. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటనని ప్రసాదంగా స్వీకరించాలి. ఎప్పుడన్నా ఎవరన్నా ఏమన్నా అన్నా బ్యాంకు బ్యాలెన్స్లా తెచ్చుకోవడమే. పూజా ఫలితాలే మనం అనుభవించాలి. మన జ్ఞానం గురించి మనం చూసుకోవాలి. ఎవరికి ఎవరూ కారు. మన ధ్యాసలో మనం ఉంటే దేహానికి ఏమి వచ్చినా ఎలా వచ్చినవో అలానే పోతాయి. పట్టించుకోవద్దు. ప్రపంచం మీద విపరీతమైన వైరాగ్యం ఉండాలి. ఇంట్లో ఉండి మన తత్వంలో మనం హాయిగా ఉండాలి. ఇల్లే ఆశ్రమం చేసుకోవాలి. అర్ధబలం, అంగబలం, స్నేహబలం అన్నీ లైట్గా ఉండాలి. ఒకరు చూసేదేమిటి? నాకు నేను చూసుకుంటున్నాను. దేవుని తప్ప ఎవరిని లక్ష్య పెట్టినట్లు నటిస్తాను. విషయాలు ఎవరు చెప్పినా వారితోనే పంపించాలి. ఎక్కడికి వెళ్ళినా ఎలాగైతే వెళ్ళామో అలాగే తిరిగి రావాలి. విషయాలు ఇంటికి తేకూడదు. అక్కడే మర్చిపోవాలి. తిడితే ఒకసారి తిట్టించుకుంటే అదే పోతుంది. ఊరు వాళ్ళు మనల్ని చూడరు. సమయం వస్తే దగ్గర వాళ్ళే చూడాలి. ఎవరు మనల్ని చూస్తే వారే మనవారు. పంచభూతాలు ఎలా విశాలంగా ఉన్నాయో అలా మనం ఉండాలి. భూదేవంత ఓర్పు సహనం ఉండాలి. ప్రతి విషయంలోనూ నిక్కచ్చిగా ఉండి లోన ప్రశాంతంగా ఉండాలి. లేకపోతే అందరూ వారికి నచ్చినట్లుగా మనల్ని వాడుకుంటారు. లేని బాధలు కొని తెచ్చుకోవడం. 3 గుణాలు ఉన్నంతసేపు స్వార్థంగా ఉంటారు. చక్కగా బ్రహ్మంలో ఎంజాయ్ చేయాలి. ఎల్లప్పుడూ నిత్యనూతనంగా ఉంటుంది. సెంటిమెంట్లు ఉండవు. బాహ్యానికే రూల్ కానీ ఆంతర్యానికి రూల్స్ ఉండరాదు. నేనెప్పుడూ బ్రహ్మంతో ఉంటాననే రూలే ఉండాలి. సమయమంతా ఎవరో అన్నారని వృధా చేసుకుంటున్నాము. దేహం నేను కాదు కదా. నాకెందులకు? ఎవరినీ పట్టించుకోకుండా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా ఏమీ ఉండదు. లక్షణం లేకుండా విలక్షణంగా ఉండాలి. ఔషధ దేహాలు కామ్గా ఒక పక్కన పెట్టి ఏమీ లేని స్థితిలో ఉండాలి. స్వార్థపరులకు దూరంగా ఉండాలి. మనకెందులకు? మనల్ని అందరూ వాడుకోవడం కోసమే చూస్తారు. దేవుడు చూడాలి. మానవ మాతృల వల్ల ఏమవుతుంది? నిరాకారంగా ఏకాత్మగా ఉండాలి. ఏకాత్మయే మన మతము. మనస్సును పెట్టినచో ఇంద్రియాలు చెప్పినట్లు వినకపోతే అవే తగ్గుతాయి. పగలు రాత్రి కాలాన్ని మనమే ఆదా చేసుకోవాలి. ప్రపంచం మనదా? ఒక డ్రాప్ అయినా లేదు. ఏమీ లేని స్థితి బ్రహ్మభావన. విషయాలు నిషేధము. ఖాళీగా ఉన్నప్పుడే బ్రహ్మభావనలో ఉంటాము. బ్రహ్మీ స్థితిలో ఉండేవారికి వరం వర్జ్యం లేదు. అంతా బ్రహ్మమే. సెంటిమెంట్స్ ఆలోచనలు తగ్గితే బ్రహ్మీ స్థితి వెంటనే అందుతుంది. నీవు తాదాప్యం చెందుతూ ఉండాలి. అందరం నేనే అనే ఆత్మ ఒకటే. మంచి బ్రహ్మానందంలో నేనే విశ్వం. మీలో ఉన్నదానిని గుర్తించటమే ధ్యానం. ఉండటము ధ్యేయం. బ్రహ్మీ స్థితిలో ఉండటమే మన పండుగ. ఆత్మే నీవే అది. అదే నిజం. అదే మూలం. అదే ఉండటం. అదే మోక్షం. అదే నిత్యం సత్యం. నీవే. నీవు అదే ఆధారం. అదే బట్టబయలు. పరమహంస స్థితి. నిర్వాణము చైతన్యము పరబ్రహ్మనే బ్రహ్మ అంటూ పాటల్లో ఉండాలి. జ్ఞానం అలవాటయ్యాక బయట మాటలు వినాలనిపించదు.
ఆసక్తి విరక్తి వద్దు. ఇంద్రియాలు చెప్పు చేతుల్లో ఉండాలి. ఈ దేహం నేను కానప్పుడు ఎన్ని వచ్చినా ఈ బంధాలు మనకెందులకు? నా జ్ఞానం కూడా నేను చూసుకోవాలి. అజ్ఞానుల దగ్గర జ్ఞానం వదలరాదు. ప్రతి విషయానికి నీకు జ్ఞానం కదా అని హేళన చేస్తారు. సాధన చేస్తున్నానని ఎవరికీ చెప్పనక్కరలేదు. అది అహం. పట్టుదల వలన జ్ఞానం సాధించగలం. 24 గంటలు ధ్యాసలో ఉండాలి. మన పిల్లల దగ్గర ఉన్నప్పుడు వదలరాదు. దూరంగా ఉన్నప్పుడు భావన రాదు. డ్యూటీలు మనస్సు కదలకుండా చేయాలి. ప్రపంచం దేహం నిజం కాదని తెలిసినప్పుడు మనసు కంట్రోల్కి వస్తుంది. జ్ఞానం దివ్య ఔషధం. స్వస్వరూపాన్ని గురించి చెప్పుకొని దాన్ని అనుభవించినప్పుడు వచ్చేది స్వస్వరూప ఆనందము. సాధన పూర్తయినప్పుడు యోగికి ఇతరులు లేక స్వస్వరూప ఆనందంలో ఏకత్వంగా ఉంటాడు. ఆలోచించటానికి, చెప్పటానికి, చేయటానికి ఏమీ లేక మౌనం దానంతటే వస్తుంది. 100% అజ్ఞానం పోతే పరమానందం సహజంగా మిగులుతుంది. అదే సచ్చిత్ ఆనందము. అదే తనకు తానుగా దేహానికి అంటని స్వతసిద్ధము. నేను నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపాన్ని అనున్నది. ఔషధం విషయాలకు వెళ్లకుండా చూడటం పథ్యం. ఆత్మతత్వంలో ఉన్నప్పుడే నిజమైన స్వతంత్రుడు. వర్తమానం గుర్తింపులో ఉండటమే. మరుక్షణం గురించి ఆలోచించు. నిష్ట పనికిరాదు. అన్ని పరిస్థితులను అనుకూలంగా మలుచుకొనుచు బ్రహ్మవాణిలో ఉండేవాడే నిజమైన యోగి. అతని బాహ్య పరిస్థితులు ప్రభావం చేయలేవు. మాట పనిచేత అన్నీ దేవుని పనులే అనుకుంటూ చేయాలి. బ్రహ్మార్పణం. బ్రహ్మార్పణం అమ్మ. బ్రహ్మము 3వ పుస్తకం పాలన చేసుకుంటున్నాము. దేహమునకు మురికి, చెడ్డ వాసన, మంచి వాసన ఉండుట చూచుచూ ఉన్నవాడును నేను బ్రహ్మమును. మనస్సుకు ఇల్లు ఉందని సంతోషము ఉండుటకు ఇల్లు లేదని దుఃఖము సాక్షిగా చూస్తూ ఉన్నాను. మనస్సుకు ధనము ఉందని సంతోషము ఉండుటకు ధనము లేదని దుఃఖము ఉండుటకు సాక్షిగా ఉన్నాను. మనస్సుకు ఆస్తులు ఉన్నాయని లేవని సాక్షిగా చూస్తూ ఉన్నాను. మనస్సుకు పుత్రులు ఉన్నారని సంతోషం ఉండుటకు పుత్రులు లేరని దుఃఖము ఉండుటకు సాక్షిగా చూచుచూ ఉన్నాను. మనస్సుకు వస్తువులు ఉన్నాయని సంతోషము లేవని దుఃఖము చూచుచూ సాక్షిగా ఉన్నాను. మనస్సుకు వాహనాలు ఉన్నాయని సంతోషపడటము లేవని దుఃఖముగా ఉండుట సాక్షిగా ఉన్నాను. మనస్సుకు వస్త్రములు ఉన్నాయని సంతోషము, వస్త్రములు లేవని దుఃఖము ఉండుట సాక్షిగా చూచుచూ ఉన్నాను. మనస్సుకు అన్నము ఉన్నదని సంతోషము, అన్నము లేదని దుఃఖము అన్నీ చూచుచూ ఉన్నాను సాక్షిగా. ఇవన్నీ చూస్తూ ఉన్నవాడును నేను బ్రహ్మమును. బుద్ధికి తెలివి ఉండుట, తెలివి తక్కువ ఉండుట చూచుచూ ఉన్నది సాక్షిగా నేనే. దేహము బలము ఉండుట, బలము లేకుండుటకు కూడా సాక్షిని నేనే. మనసుకు నిద్రపోవుట, మేలుకొనుటకు సాక్షిని నేనే. ప్రాణి గాలిని చూచుచూ ఉన్నవాడను నేను సాక్షిని. దేహమునకు నిప్పు వలన కాలుటకు సాక్షిని నేను. దేహమునకు చదువు ఉండుట, చదువు లేకుండుటకు చూచుచూ సాక్షిని నేను. మనస్సుకు గట్టిదిగా ఉండుటకు, మెత్తనిదిగా ఉండుటకు సాక్షిని నేను. దేహము చంపబడుటకు చూచుచూ ఉన్నవాడును చూచుచూ తాను సాక్షిగా ఉన్నది నేనే. దేహము చంపబడుటను చూచుచూ ఉన్నప్పుడు దుఃఖము, చచ్చునప్పుడు ఉండు దుఃఖమును, ముసలితనమునందు ఉండు దుఃఖమును చూచుచూ ఉన్నవాడను నేను. దేహమునకు మహిమలు ఉండుటను చూచుచూ ఉన్నవాడను నేనే. దేహమును మంచిగా చెప్పుకొనుట, చెడుగా చెప్పుకొనుట చూచుచూ ఉన్న సాక్షిని కూడా నేనే. దేహము చల్లగా ఉండుట, వేడిగా ఉండుట చూచుచూ ఉన్న సాక్షిని నేను. బుద్ధితో ఊహించుట చూచుచూ ఉన్న సాక్షిని నేను. దేహమునకు మర్యాద ఉండుట, మర్యాద లేకుండుట చూచుచూ ఉన్న సాక్షిని నేనే. మనస్సుకు సందేహములుండుట, సందేహము లేకుండుట చూచుచూ ఉన్న సాక్షిని నేను. నోటికి నిజము మాటలు, మంచి మాటలు మాట్లాడుట చూచుచూ ఉన్న సాక్షిని నేను. దేహము పొడుగుగా ఉండుట, పొట్టిగా ఉండుట చూచుచూ ఉన్న సాక్షిని నేను. దేహము ఎర్రగా ఉండుట, నల్లగా ఉండుట చూచుచూ ఉన్న సాక్షిని నేను. బుద్ధిగా మరుపు ఉండుట, మరుపు లేకుండుట చూచుచూ ఉన్న సాక్షిని నేను. దేహమునకు
ఆచారముగా ఉండుట ఆచారము లేకుండుట చూచుచూ ఉన్న వాడును నేను. మనస్సుకు నిద్రపట్టుట నిద్ర పట్టకుండుట చూచుచూ ఉన్నవాడును నేను. దేహమునకు పూజ చేయకుండుట చేయుచుండుట చూచుచూ ఉన్నవాడను నేను. మనస్సుకు అభిమానం ఉండుట అభిమానం లేకుండుట చూచుచూ ఉన్నవాడను నేను. మనస్సుకు అభిమానం ఉండుట అభిమానం లేకుండుట చూచుచూ ఉన్నవాడును సాక్షిగా నేనే. మనస్సుకు వెతుకుట వెతకుకుండుట చూచుచూ ఉన్నవాడును నేను. మనస్సుకు నిజము చెప్పవలెనని ఉండుట అబద్ధము చెప్పవలెనని ఉండుట చూచుచూ ఉన్నవాడును నేను. దేహమునకు గెలుపుకు ఓటమిని చూచుచూ ఉన్నవాడును నేను. బుద్ధికి బలము ఉండుట బలము లేకుండుట చూచుచూ ఉన్నవాడును నేను. ఇంద్రియాలకు బలము ఉండుట బలము లేకుండుట చూచుచూ సాక్షిగా ఉన్నవాడును నేను. దేహము ఒక్కటిగా ఉండుట యోగమహిమ వలన దేహము ఒక్క శరీరము అనేకముగా ఆగుట చూచుచూ ఉన్నవాడను నేను. మనస్సుకు ఇష్టము అయిష్టము అనేది చూచుచూ ఉన్నవాడను నేను. దేహమునకు కాల మృత్యువును అకాల మృత్యువుకు సాక్షినే నేను. మనస్సుకు ఆలోచనలు ఉండుట ఆలోచనలు లేకుండుట చూచుచూ ఉన్న సాక్షిని నేనే. దేహము చక్కనిదిగా ఉండుట లేకుండుట చూచుచూ ఉన్న సాక్షిని నేను. దేహము రోగములుగా ఉన్నది ఉండుట రోగము లేకుండా ఉన్నది సాక్షిగా చూడొచ్చు నేనే. మనస్సుకు మెలుగు ఉండుట నిద్ర ఉండుట చూచుచూ ఉన్న సాక్షిని నేను. దేహము మరణించుట బ్రతికి ఉండుట చూచుచూ ఉన్న సాక్షిని నేను. మనస్సుకు పట్టుదల ఉండుట పట్టుదల లేకుండుట చూచుచూ ఉన్న సాక్షిని నేను. బుద్ధికి ధీరత్వం ఉండుట ధీరత్వము లేకుండుట చూచుచూ ఉన్న సాక్షిని నేను. మనస్సుకు నమ్మకం ఉండుట నమ్మకము లేకుండుట చూచుచూ ఉన్న సాక్షిని నేను. మనస్సుకు తాడును పామును తాడుగానుటకు చూచుచూ ఉన్న సాక్షిని నేను. బుద్ధికి విపరీతం ఉండుట విపరీతం లేకుండుట చూచుచూ ఉన్నవాడును నేను. బ్రహ్మార్పణమ బ్రహ్మము 3వ పుస్తకం పారాయణ చేసుకుంటున్నాము. దేహమునకు బాల్యము యవ్వనము కౌమారము వార్ధక్యము గొంతు చక్కగా ఉండుట చక్కగా లేకుండుట మొదలగునివి చూచుచూ ఉన్న సాక్షిని నేను. బుద్ధిని తర్కించుట చూచుచూ ఉన్న సాక్షిని నేను. మనస్సు పిచ్చిగాను మంచిగాను ఉండుట చూచుచూ ఉన్న సాక్షిని నేను. చిత్తము వ్యాకులతను చూచుచూ ఉన్న సాక్షిని నేను. మనస్సుకు గర్వముగా ఉండుట గర్వం లేకుండుట చూచుచూ ఉన్న సాక్షిని నేను. దేహమునకు తాపమును చూచుచూ ఉన్న సాక్షిని నేను. మనస్సుకు దయకు కఠినమునకు చూచుచూ ఉన్న సాక్షిని నేను. మనస్సుకు ఆదరణకు ఓర్పు ఉండుటకు చూచుచూ ఉన్న సాక్షిని నేను. మనస్సుకు దయకు కఠినమునకు చూచుచూ ఉన్న సాక్షిని నేను. మనస్సుకు ఆదరణకు ఓర్పు ఉండుటకు చూస్తూ ఉన్న సాక్షిని నేను. దేహమునకు ఆదరణకు ఓర్పు ఉండుటకు చూస్తూ ఉన్న సాక్షిని నేను. మనస్సుకు బలము ఉండుట విపరీతమునకు వికల్పములకు బద్ధకమును చూస్తూ ఉన్న సాక్షిని నేను. బుద్ధి మేధస్సును చూస్తూ ఉన్న సాక్షిని నేను. మనస్సు గడుసుగా ఉండుట నిర్మలముగా ఉండుట చూస్తూ ఉన్న సాక్షిని నేను. దేహమును కోయుటను దండము పెట్టకుండాటను చూస్తూ ఉన్న సాక్షిని నేను. మనస్సును ఆలస్యమునకు తొందరను ఉండుటకు చూస్తూ ఉన్న సాక్షిని నేను. మనస్సుకు నిద్ర ఎక్కువగా ఉండుట నిద్ర తక్కువగా ఉండుట మొండిదిగా ఉండుట నెమ్మదిగా ఉండుట ఉపాయముగా ఉండుట ఉపాయముగా లేకుండుట సోమరిగా ఉండుట సోమరిగా లేకుండుట మదముగా ఉండుట మదముగా లేకుండుట విసుగుకొనుట విసుగు లేకుండుట నచ్చకుండుట బాగుండుట గొప్పగా ఉండుట చెప్పుకొనుట చెడుగా చెప్పుకొనుట మంచిగా చెప్పుకొనుట అన్నిటినీ చూస్తూ ఉన్న సాక్షిని నేను. మనస్సుకు బలము ఉండుట బలము లేకుండుట చూస్తూ ఉన్న సాక్షిని నేను. దేహమునకు పిశాచము అయిన అన్ని విధముల చెడ్డ గుణములు ఉండుట లేకుండుట చూస్తూ ఉన్న సాక్షిని నేను. మతి బాగుండుట చెడిపోవుట చూస్తూ ఉన్న సాక్షిని నేను. మనస్సు దిగులుగా ఉండుట దిగులు లేకుండా ఉండుట విచారము ఉండుట విచారము లేకుండా ఉండుట వినుట మాటపడుటయు చూస్తూ ఉన్న సాక్షిని నేను. భూమి దృష్టి పరబ్రహ్మ దృష్టి పరమాత్మ యొక్క దృష్టి సత్యస్వరూపము అయినటువంటి జ్ఞానస్వరూపమైనటువంటి ఆనంద స్వరూపమైనటువంటి వ్యాపకమైనటువంటి
పరబ్రహ్మమును నేను. బ్రహ్మమునే నేను. ఈ జగత్తు పుట్టుచున్నటువంటి, ఈ జగత్తు ఉంటున్నటువంటి, ఈ జగత్తు లయం అవుతున్నటువంటి పరబ్రహ్మమును నేను. బ్రహ్మమునే నేను. ఈ ప్రాణులు పుట్టుచున్నటువంటి, ఈ ప్రాణులు ఉంటున్నటువంటి, లయించుచున్నటువంటి, నిత్యమైనటువంటి, శుద్ధమైనటువంటి, జ్ఞానము అయినటువంటి, చావు పుట్టుకలు లేనటువంటి, సర్వజ్ఞము అయినటువంటి, సర్వశక్తులు ఉన్నటువంటి పరబ్రహ్మమును నేను. బ్రహ్మమునే నేను. జగత్తును పుట్టించినటువంటి పరమాత్మను నేను. పరబ్రహ్మమును నేను. ఈ సమస్త ప్రపంచము అయినటువంటి పరమాత్మను నేను. బ్రహ్మమును నేను. సస్వరూపము అయినటువంటి పరమాత్మను నేను. బ్రహ్మము నేను. ప్రపంచముగా అయినటువంటి ప్రపంచము సృష్టించినటువంటి పరబ్రహ్మమును నేను. బ్రహ్మమును నేను. వేదశాస్త్రములకు కర్త అయినటువంటి, సర్వజ్ఞులు అయినటువంటి పరబ్రహ్మమును నేను. పరబ్రహ్మమును నేను. ఈ జీవాత్మ రూపములో ప్రవేశము చేసి ఉన్న పరబ్రహ్మము నేను. బ్రహ్మమును నేను. స్థావరము కదలకుండా, జంగమము కదులుచుండు, అన్ని భూతముల యందు గూఢముగా ఒకటిగా ఉన్న సత్యరూపము అయినటువంటి పరబ్రహ్మ స్వరూపమును నేను. బ్రహ్మమునే నేను. దేహము యొక్క లోపల ఉన్నటువంటి జ్యోతి జఠరాగ్ని అరగించున్నది అయినటువంటి పరమాత్మను నేను. బ్రహ్మమును నేను. క్షేత్రజ్ఞుడిగా, ద్రష్టగా, జీవుడిగా ఉన్నటువంటి పరబ్రహ్మమును నేను. నేను బ్రహ్మమును. జగత్తుగా అవ్వవలయునని అనుకుని జగత్తుగా అయినటువంటి ప్రత్యేగాత్మ అగునటువంటి అంతటా ఉన్నటువంటి పరబ్రహ్మమును నేను. బ్రహ్మమును నేను. భూమి పుట్టుట, అన్ని ఔషధాలు అన్నియు పుట్టినటువంటి పరబ్రహ్మమును నేను. బ్రహ్మమునే నేను. శరీరము ప్రకాశించి ఉన్నటువంటి పరమాత్మను నేను. బ్రహ్మము నేను. బ్రహ్మార్పణమమ్మ.